వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మికుంట పట్టణం కొత్తపల్లిలో బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు. బతుకమ్మని ఎత్తుకుని నిమజ్జనానికి తరలించిన మంత్రి గంగుల కమలాకర్. బోధ్ మండలం ఘనపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ సోయం బాపురావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించిన రాసుల్ హెగ్డే. చదువులలో ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసిన ఆత్మకూరు అవోపా సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం కొత్తపల్లిలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని, ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని, వచ్చే సంవత్సరం ఎలాంటి భయాందోళనలు లేకుండా సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ కక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్, కమిషనర్, ఎంఆర్ఓ, పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. సంతోషానికి, బంధుత్వానికి, మానవత్వానికి దూరం అయిపోయినరు. బతుకమ్మ పండుగ సందర్భంగా మాస్కులు పెట్టుకోనైనా సరే, కొంత దూరం పాటిస్తున్నా సరే బతుకమ్మ ఆడుకుందామని చెప్పి మీరంతా ఈ గ్రౌండ్కు తరలి వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరం బతుకమ్మ పండుగ నాయిన్ చెరువు హైదరాబాద్లో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ లెక్క బ్రహ్మాండంగా చేసుకొని అక్కడే గొప్పగా ఆడుకునేటువంటి భాగ్యాన్ని ఈ సంవత్సర కాలంలో తప్పకుండా కలిగిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ మీ అందరికీ కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది, మీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోనే కరోనా విషయంలో వ్యాక్సిన్ వస్తుందని, కొంత మందులు కూడా వస్తాయని, ఈ భయం తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాం. వచ్చే బతుకమ్మ పండుగ భయం లేకుండా, జంకు లేకుండా, మాస్కులు లేకుండా అందరం కూడా చల్లగా, గొప్పగా, సంతోషంగా జరుపుకునే భాగ్యం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి మా జమ్మికుంట ఆడపిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ పండుగైన సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరంలోని 37వ డివిజన్లో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డివిజన్ ప్రజలు తీరొక్క పువ్వుతో పేర్చిన బతుకమ్మలను నెలకొల్పి గౌరమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ బతుకమ్మను ఎత్తుకుని నిమజ్జనానికి తరలించారు. తెలంగాణలో పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపును ముద్దను చేసి, నిండు మనసుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
తద్వారా మీ పిల్ల పాపలందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఏ దేవుళ్ళైనా పూలతో కొలుస్తారు, కానీ పూలనే దేవుని చేసే సంస్కృతి యొక్క తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పూలనే దేవునిగా కొలుస్తారు. అంటే ప్రకృతిని, నీరు, గాలి, పూలు ఇవన్నింటి కూడా దేవతలుగా వచ్చే సంస్కృతి యొక్క తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. కాబట్టి బొడ్డెమ్మని తయారు చేసుకుని ఆ అమ్మవారిని బొడ్డెమ్మని అమ్మవారిగా వచ్చే సంస్కృతి మన తెలంగాణ ఒక్క ఆడబిడ్డలు మాత్రమే. మరొకసారి మీ అందరికీ మా ఆడబిడ్డలకు ఈ యొక్క దసరా మరియు భక్తులము శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ఎన్నడూ లేని విధంగా కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది, కానీ మా ఆడబిడ్డలందరూ కరోనా జాంతేనే బతుకమ్మని ఆడాలని చెప్పి అందరూ మాస్కులు ధరించి ఆడినందుకు మీ అందరికీ ఆడబిడ్డ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం ఘనపూర్ గ్రామంలో ఎంపీ సోయం బాపురావు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవికి తన కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు ఎంపీని శాలువాతో సన్మానించారు. అనంతరం సోయం బాపురావు గ్రామస్తుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. एक साल होगा नंदू రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ సంబరాలను రాహుల్ హెగ్డే ప్రారంభించారు. జిల్లా పరిధిలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆయన సతీమణి కోలాటాలు, బతుకమ్మ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మని, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, టౌన్ సీఐ వెంకట నరసయ్య, ఆర్ఏ అడ్మిన్ సంపత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చదువులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులను అవోపా ఆత్మకూరు వారు ప్రతిభ పురస్కారాలు, మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అవోపా అధ్యక్షులు సంచర్ల శివరాజు ఆధ్వర్యంలో శ్రీ 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 వాసవ కన్యక పరమేశ్వరి ఆలయంలో జరిగింది. 10వ తరగతిలో 10/10 సాధించిన 7 విద్యార్థులు, ఇంటర్లో 950కి పైగా మార్కులు సాధించిన 4 విద్యార్థులు, పోలీసెట్లో 3500 ర్యాంకు సాధించిన విద్యార్థినితో 12 మంది విద్యార్థులకు మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు కట్టా చంద్రశేఖర్, జిల్లా సెక్రటరీ దోమ శ్రీనివాసులు, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దోమ శ్రీనివాసులు, వనపర్తి జిల్లా అవోపా జిల్లా ప్రధాన కార్యదర్శిని నేను. మరి ఆత్మకూరు అవోపా వారు ఈరోజు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి 10వ తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్, ఎంసెట్, తర్వాత మెడిసిన్, నీట్ కానీ ఇంకా ఇతర ఏ ఎంట్రెన్స్లోనైనా అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి చిన్నారి విద్యార్థులకు అనేటువంటిది మెడల్స్ అనేటువంటి అందించడం జరిగింది. దీనికి గాను ఆత్మకూరు అవోపా వారి దగ్గర శాశ్వత డోనర్స్గా ఇప్పటికీ 26 మంది ముందుకు రావడం అనేది జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారి విద్యార్థులకు వారి యొక్క ర్యాంక్స్తో పాటు ఇక్కడికి పిలిపించి వారందరికీ కూడా సత్కారం అనేటువంటి చేయడం జరిగింది. అంతేకాకుండా
ప్రొఫెషనల్స్ కాబట్టి జిల్లా స్థాయి లోపల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి ఆత్మకూరు వాస్తవులైనటువంటి కొండా సత్యనారాయణ సార్ గారికి ఈరోజు ఆత్మకూరు అవోప వారు కూడా సన్మానం జరిగింది. మరి అవోపా చూసినట్టయితే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. కేవలము ఈ ప్రతిభా పురస్కారాలే కాకుండా మరి ప్రొఫెషనల్గా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు నిర్వహించడము, మరి వారిని సమాజం అనేటువంటిది గుర్తించే దిశగా వారు అనేటువంటిది అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా కార్తీక వనభోజనాలు కానీ, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసేసి ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారమే కాకుండా అన్ని రంగాల్లో ఎదగాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అవోప అనేక కార్యక్రమాలు అనేటువంటిది నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇంకా భవిష్యత్తు లోపల ఆత్మకూరు అవోప వారు అనేక కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటిది కోరుకుంటున్నాము. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో వివిధ గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అప్పారెడ్డిగూడెం గ్రామంలో మహిళలు, గ్రామస్తులు అందరూ కలిసి సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జేకే నరసింహులు, ఎంపీటీసీ లతా శ్రీశైలం, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ లోపల ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా నవరాత్రుల ఉత్సవాల ప్రకారం 9 రోజుల బతుకమ్మ పండుగలో ఈరోజు చివరి రోజైన సద్దుల బతుకమ్మ ఈరోజు నిర్వహించడం జరిగింది. అప్పరెగూడ గ్రామంలో చాలా తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కూడా అప్పరెగూడ ఆడపడుచులందరూ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. వారికి గ్రామ సర్పంచ్గా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటికి వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి కానీ మహిళలందరికీ కూడా అప్పరెగూడ గ్రామ ప్రజలకు కానీ అందరికీ కూడా మండల ప్రజలకు కానీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు రేపు జరగబోయే దసరా పండుగ శుభాకాంక్షలు కూడా రాష్ట్ర ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు అప్పరెగూడ గ్రామ ప్రజలకు ఆడపడుచులకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండగ సందర్భంగా సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా ఈరోజు ఆడపడుచులందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చి ఈరోజు ఇక్కడ సంబరాలు జరుపుకోవడం చాలా అర్చనీయమైన విషయమని మేము కోరుచున్నాము. రెండోది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా తెలంగాణ చీరలు పంపిణీ చేసి ఆడపడుచులకు ఒక పెద్దన్నగా కేసీఆర్ గారు ఉండడం వల్ల జరిగింది. మరియు ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గం మొత్తం పెద్దన్నగా అంజయ్ యాదవ్ గారి నేతృత్వంలో ఇక్కడ బతుకమ్మ సంబరాలు షాద్నగర్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అప్పరెగూడ గ్రామంలో కూడా చాలా ఘనంగా నిర్వహించినందుకు మరియు గ్రామ ప్రజలకు మరియు ఆడపడుచులకు అందరికీ కూడా ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించినందుకు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ సహకారాలు అందించినందుకు మరియు ఎంపీటీసీ మన శ్రీలత గారికి కూడా శ్రీలత శ్రీశైలం గారికి కూడా మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు నరసింహులు గారికి మరియు ఉపాధ్యక్షులు నరసింహులు గారికి మరియు మిగతా టీఆర్ఎస్ బృందానికి మరియు అందరికీ కూడా జాగృతి బృందానికి అందరికీ కూడా గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బతుకమ్మ సంబరాలు చాలా మిన్నంటి సంబరాలు జరుగుతున్నాయి. ఈ తెలంగాణ లోపల చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఈ ఆడపడుచులందరూ కూడా ఇక్కడ ఈ విధంగా ఘనంగా ఈ పండుగను నిర్వహించుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇప్పుడు ఆడపడుచులకు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఎవరు కూడా ఆడరు. మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ సంబరాలను ఇక్కడ మా ఆధ్వర్యంలో అంటే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు ఆ మహిళలందరూ పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు రేపు జరగబోయే దసరా శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తూ ఆడపడుచులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్ అశోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, అమీర్పేట్ కార్పొరేటర్ శేష్ కుమారి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి, సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్ బేగ్, సరఫ్, సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ కాలనీ ప్రెసిడెంట్ రాజు మరియు జనరల్ సెక్రటరీ ఇబ్రహీం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెట్టరా
సంప్రదాయం ప్రకారము ఈరోజు బతుకమ్మ పండుగలు పెద్ద ఎత్తున చేసుకునే ఉండే కాబట్టి కరోనా మూలంగా పెద్దగా తగ్గించి అందరు దూరం పాటించి చేయాలని చెప్పేసి మన ప్రభుత్వము కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం ఈరోజు పండుగ అంటేనే మన ఆడపడుచులందరూ అమ్మగారింటికి వచ్చేసి ఈ పండుగ చేసుకుంటే దసరా ఉంటుంది కాబట్టి దసరా ఇవన్నీ బతుకమ్మలేమో ఆడపడుచులు చేస్తారు కాబట్టి చెల్లెళ్ళు అక్కలు అమ్మలు అందరూ కలిసిమెలిసి ఈ కలిసిపోయే పండుగ అనమాట. ప్రతి ఒక్కరూ ఈ ఆడపడుచులు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఆ ఊరికి వచ్చేటప్పుడు ఈ పండుగ కంపల్సరీ వస్తారు కాబట్టి చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి అమ్మాయిలు అందరూ కలుసుకొని ఒక పండుగలాగా చేసుకుంటే బాగుంటుంది. అది ఇది ఎప్పుడు అంటే కాకతీయులు పరిపాలించినప్పటి నుండి ఇది మొట్టమొదట వరంగల్లో పుట్టింది. ఈ వరంగల్ నుంచి ఇట్లా పాతుకుంటూ తెలంగాణ ఇప్పుడు యాగమలాడుతారు. ఈ బతుకమ్మ అంటే పెద్ద పండుగ చేసేసి మనం ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా పెద్ద ఎత్తున చేసుకుంటాము. ఇప్పుడే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141వ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్లో మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ సంవత్సరం కరోనా వల్ల పండుగను ఆనందంగా చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఎవరికి వారు తమ ఇంటి పరిసరాల్లో ఘనంగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, స్వప్న, జ్యోతి, భద్రి, దీప మరియు స్థానికులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. 35వ వార్డు బంగారు మైసమ్మ వీధి కాలనీ వాసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఎంతో ఆనందంగా అందరం కలిసి ఆటలు ఆడుకున్నామని, ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వలన సామాజిక దూరం పాటిస్తూ భయంతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వచ్చే సంవత్సరం అయినా బతుకమ్మ సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే బంగారు తెలంగాణ. మనం ఈసారి ఎప్పుడైనా ఆడపడుచులు తెలంగాణలో ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకునేటటువంటి ఈ బతుకమ్మ పండుగను కరోనా మహమ్మారి వల్ల అందరూ సాదాసీదాగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. మళ్ళీ సంవత్సరం వరకైనా ఈ బతుకమ్మ తల్లి మనకు ఈ మహమ్మారిని, కరోనా మహమ్మారిని పారద్రోలి సంతోషంగా జరుపుకునేటట్టు ఆశీర్వదించాలని, జరుపుకోవాలని ఆశిస్తున్నాను. హైదరాబాద్ ఐడీఏ రామంతపూర్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన బాధితులకు మనం సైతం కాదంబరి ఫౌండేషన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. మనం సైతం కాదంబరి ఫౌండేషన్ చైర్మన్ కాదంబరి కిరణ్ మాట్లాడుతూ 108 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ భారీ వర్షాల కారణంగా చాలా మంది ఎన్నో సమస్యలకు గురయ్యారని తెలిపారు. మనం సైతం ఫౌండేషన్ ద్వారా చిరు సహాయాన్ని అందిస్తున్నామని, ఇది పూర్తి సమస్యకు పరిష్కారం కాకపోయినా ఏదో కొంత ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, శ్రీధర్, మాస్టర్ రాజు, రమేష్, వర్మ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద వర్షాలతో ఇంత వరదలు రావడం అనేది
108 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎవరికి వాళ్ళు సంస్థలు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ మనం కూడా ఒక సామాజిక బాధ్యతగా సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అని మా చేతనైనంత సాయం చేయడానికి మనం సైతం సంస్థతో మేము ముందుకు వచ్చిన రోజు మాకు శ్రీమతి పద్మావతి గారు అని ఆమె ఫోన్ చేసి కూడా వాళ్ళ పాప చదువుకుంటా ఉంది యుఎస్ లో. మా చేతనైనంత సాయం చేస్తున్నాము. మీ కష్టం ఎంత మేము ఓదార్చగలమో మాకు తెలియదు కానీ భగవంతుడు ఇచ్చిన 2 అరచేతులు పెట్టి రోడ్డు మీద నిలబడి మేము సేకరించి జోలపట్టి మీ గురించి వచ్చాం. ఇది మేము మీకు ఇచ్చే ధైర్యం మాత్రమే. ఈ కష్టం అనేది భగవంతుడే తీర్చాలి తప్ప ఎప్పుడైనా ఎక్కడైనా మీకోసం మనం సైతం అనే సంస్థ ఉంటుంది అనేది మాత్రం మీరు నిరంతరం గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని దీవించండి. నమస్కారం. మన హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వరద నీటితో నింపేసిన ఆ ప్రకృతి విలయ తాండవానికి విలువలాడుకుంటున్న అనేక కాలనీల్లో మన రామాంతపూర్ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీనారాయణ కాలనీ ఒకటి. ఇప్పటికీ చాలా నీరు ఈ కాలనీలో నిండి ఉంది. మనం సైతం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు చేయాలి, నిత్యావసర వస్తువులు అందజేయాలి అనుకున్నప్పుడు నా సోదరుడు రవీందర్ తోటి రుద్రరాజు రమేష్ రాజు తోటి కలిసి ఈ కాలనీకి రావడం జరిగింది. మన సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మనం చేయి అందించి వాళ్ళ కన్నీరు తుడవడానికి, వాళ్ళ గుండెల్లో ధైర్యం నింపడానికి నిరంతరం ప్రయత్నం చేసేది. హైదరాబాద్ కొత్తపేట టెలిఫోన్ కాలనీలో గల జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు మహాచండీయాగం పూర్ణాహుతి నిర్వహించారు. నవరాత్రుల సమయంలో అభిషేకాలు, అక్షరాభ్యాసాలు నిర్వహించామని, చివరి రోజు దుర్గాష్టమి పురస్కరించుకుని మహాచండీయాగం చేశామని ఆలయ పూజారి ఆదిత్య శాస్త్రి తెలియజేశారు. సమస్త భక్తులందరూ కూడా సకల వ్యాధి, చోర, దుర్భిక్ష, అతివృష్టి, అనావృష్టి ఇటువంటి బాధలన్నీ కూడా తొలగడానికని చెప్పని ఈ దేవీ శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా దుర్గాష్టమి రోజున ఎందుకు చేశామయ్యా అంటే సకల శత్రు బాధలు, అనేక రకమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలన్నీ కూడా తొలగడానికని చెప్పని ప్రతి శరన్నవరాత్రుల్లో కూడా మన దేవాలయంలో ఈ యొక్క చండీ హవన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. సూర్యాపేట మున్సిపాలిటీ 29వ వార్డులో కౌన్సిలర్ అనంతుల యాదగిరిగౌడ ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డుల్లో బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేసి ఆడపడుచులతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డులో ప్రతి ఒక్కరూ సహకరిస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా చేసుకున్నామని, వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు డెవలప్మెంట్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు 29వ వార్డు ప్రజలకు, మహిళలకు అందరికీ దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా మహిమ వల్ల
మనని కోవిడ్-19 ఉన్నదని మన బతుకమ్మల్ని ఎవరింటి ముందల వాళ్ళు ఆడుకోమని గవర్నమెంట్ సూచించిన మన మంత్రివర్యులు మన 29వ వార్డు గురించి సార్ మాది మాస్ ఏరియా మాది ఇట్లా ఉంటుందని చెప్తే సరే మీరు కానిచ్చుకోరి మీరు సంతోషంగా సద్దుల బతుకమ్మని ఆడుకోవాలని మంత్రి గారు మనకు సూచన చెప్పారు. అదే సూచన ప్రకారం మనం దూరంగా ఉండి సద్దుల బతుకమ్మని సంబరంగా ఆడుకొని బతుకమ్మని ఏ టెన్షన్ లేకుండా నిమ్మలంగా 8 దాకా ఆడుకొని మన బతుకమ్మలు లోపలి తీసుకుపోవాలని నేను 29వ ఆడపడుచులందరికీ మరియు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఎంపీపీ రాథోడ్ పుండలిక్ మండల ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నుంచి ప్రజలకు త్వరగా విముక్తి కలగాలని ఆకాంక్షించారు. నా యొక్క దసరా శుభాకాంక్షలు. ఈరోజు అందరూ దసరా పండుగ జరుపుకున్నాం కాబట్టి ఏదైతే మన ఆచార ప్రకారం సాయంత్రం మనం ఏదైతే బంగారం ఒకరికొకరు ఇచ్చుకుంటా పోతామో అలై బలై పద్ధతి లేకుండా కోవిడ్ ఉంది కాబట్టి డిస్టెన్స్ తీసుకొని మరి మాస్కులు ధరించి ఏదైనా మన పండుగ చేసినప్పుడు ఫస్ట్ ఈ మహమ్మారి ఏదైతే ఇప్పుడు ఈ సంవత్సరం నడుస్తుందో ఆ మహమ్మారిలో దృష్టిలో ఉంచుకొని మనం అన్ని పండుగలు చేసుకోవాలి. కానీ దూరం ఉండి మరి ఏదైతే మనం ఒకరికొకరు ఇంతకుముందు ఆలింగం తీసుకుంటామో అలాంటి పద్ధతి కాకుండా దూరం నుంచే ఒకరు నమస్కారం పెట్టుకుంటా ఈ పండుగ జరుపుకోవాలని అందరికీ కోరుకుంటూ మరి ఇంకొకసారి అందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండల్ జోగిపేటలో వృద్ధుల వద్ద మాయమాటలు చెప్పి వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న దాదేగారి మస్తాను పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ అనంతసాగర్కు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. మస్తాన్ నుండి 2.5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఏజ్ అబౌట్ 45 years, అన్నసాగర్ విలేజ్, కొండాపూర్ మండలం అనే అతను ఈ జోగిపేట బస్ స్టాండ్లో ఇప్పటి వరకు ఒక 3 దొంగతనం కేసులు చేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే ఏజ్డ్ పర్సన్స్ అంటే గ్రామాల నుంచి వస్తున్నటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏవో 60 years పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జోగిపేట పట్టణానికి వచ్చి వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలని చెప్పేసి బస్ స్టాండ్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఏదో ఒక ముస్లిం పేరు చెప్పి వాళ్ళు ఇతనికి బంధువులైనట్టు వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులను ఈ మధ్యలో దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారు, అవి మెడలో ఉంచుకోకండి, మీరు ఆ వస్తువును తీసి సంచిలో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, ఇక్కడ దొంగలు మరి ఇవి కొట్టేస్తారని చెప్పేసి వాళ్ళకి నమ్మబలికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బంగారు వస్తువుని అతను తీసి ఇచ్చిన తర్వాత ఈ సంచిలో పెడితే ఇయ్యమ్మని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ సంచిలో ఈ బంగారు వస్తువును అతను తీసుకొని సంచిలో 2 రాళ్ళు వేసేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట పట్టణం కొత్తపల్లిలో బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు. బతుకమ్మను ఎత్తుకుని నిమజ్జనానికి తరలించిన మంత్రి గంగుల కమలాకర్. బోధ్ మండలం ఘనపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ సోయం బాపురావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించిన రాహుల్ హెగ్డే. చదువులలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసిన ఆత్మకూరు అవోపా సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.